హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో 23 తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్యా. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది, బట్ వెళ్ళి వెతికేకండి దొరకదు మీకు. ప్రైమ్ వీడియోలో ఉంది కానీ అవుట్ సైడ్ ఇండియా అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంకెలా చూడాలి భయ్యా అంటే కనుక వచ్చండి ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, నేను ఎలా చూడాలో చెప్తాను. మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు అయితే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను ఎక్కడ చూడాలో. కామెంట్స్ లోనే చెప్పొచ్చు, బట్ నాకు స్ట్రైక్స్ పడతాయి. ఓకే, మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ భయ్యా. 1991 లో జరిగిన చుండూరు మసకర్ అండ్ 1993 లో జరిగిన చిలకలూరుపేట బస్ ఫైర్ యాక్సిడెంట్ అండ్ 1997 లో జరిగిన హైదరాబాద్ కార్ బాంబ్ బ్లాస్ట్, ఈ ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైర్డ్ గా చేసుకుని ఈ మూవీ తీయడం అయితే జరిగింది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మంచి ట్రై అని చెప్పాలి భయ్యా. బట్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇలాంటివి చాలా తక్కువగా అండ్ రేర్ గా వస్తుంటాయి మూవీస్ అన్నవి. సో అందరూ అప్రిషియేట్ చేయరు. నాకైతే నచ్చింది. అంటే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ ఉంటుంది అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీలో ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ ఉంటే ఖచ్చితంగా చూడండి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, యాక్షన్ బ్లాక్స్ కోసం, థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ కోసం అయితే చూడొద్దు. కమర్షియల్ మూవీ ఉన్నట్టుగా అయితే అస్సలు ఉండదు మీకు. వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ రియల్ లైఫ్ కనెక్షన్ భయ్యా. అండ్ ఒక ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది వాటితో కలుపుకుంటే. అంటే ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. మూవీ పరంగా బాగానే వర్కౌట్ అయింది. అండ్ డైరెక్షన్ పరంగా రాజ్కొండ చాలా సెన్సిటివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ గా చూపించారు మూవీ అన్నది. ఏమైనా బిఫోర్ మూవీ చూసుకుంటే మల్లేశం కానీ, లైక్ 8 AM మెట్రో కానీ, ఈ 2 సినిమాలు కూడా నాకు ఇష్టం భయ్యా. నేను 2 చూసాను, నాకు చాలా ఇష్టం అవి. సో ఈ డైరెక్టర్ అనగానే కొంచెం నేను వెయిట్ చేసి అప్పుడు థియేటర్ లో చూడడానికి అవ్వలేదు బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ మరీ మల్లేశం అంతా ఈ 2 సినిమాలు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ మూవీ. ఈ సెటప్ ఇదంతా కూడా డైరెక్షన్ పరంగా చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి భయ్యా. తేజ గానీ, తన్మయ్ గానీ అండ్ ఝాన్సీ గానీ, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే సీన్స్ ఉంటాయి అండ్ క్యాస్ట్ బేస్డ్ ఇంజస్టిస్ సీన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా థీమ్స్ ని సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. అంటే రియాలిటీకి తగ్గట్టుగా రిలేటబుల్ గా ఉండేలా ప్రెజెంట్ చేస్తారు అనమాట. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నవి ఉండవు, ఫుల్ కాంప్రమైజ్ అనమాట. అంటే ఓన్లీ స్టోరీ టెల్లింగ్ మొత్తం కూడా బోల్డ్ గా పెట్టుకుని వితౌట్ కమర్షియల్ కాంప్రమైజ్ చేసుకున్నారు అనమాట. అండ్ విజువల్ కి గ్రౌండెడ్ గా ఉంటుంది. చాలా అథెంటిక్ లొకేషన్స్ ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే మీకు చాలా రేర్ గా వస్తాయి అనమాట తెలుగు ఫిల్మ్స్ ఇలాంటివన్నీ కూడా. అంటే రియలిజం కి, యాక్టివిజం కి కొంచెం దగ్గరగా ఉండే మూవీస్. సో వీటి కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చని చెప్తాను నేను. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాట్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్ భయ్యా. స్లో పేస్డ్ అయితే ఉంటుంది మూవీ అన్నది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూద్దాం అనుకుంటే అవాయిడ్ చేసండి, అసలు వద్దు. అండ్ మల్టిపుల్ టైమ్ లైన్స్ అయితే ఉంటాయి అండ్ క్యారెక్టర్ థ్రెడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కొంచెం మీరు. బట్ అలాంటి చాలా చూసానులే, మాకు అంత కన్ఫ్యూజ్ అవ్వదులే అనుకుంటే ఏం పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటాయి కనుక. అండ్ ఇవి థీమ్స్ కూడా ఉంటాయి అనమాట. అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు ఆ థీమ్స్ అనేవి, కొంచెం ఇబ్బంది పడతారు డిస్టర్బ్ అయ్యే విధంగా. అండ్ ఎమోషనల్ వెయిట్ కూడా కొంచెం ఓవర్ వెల్మింగ్ ఉంటుంది. మరి క్యాజువల్ మూవీస్ చూద్దాము, టైం పాస్ మూవీస్ చూద్దాం అన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక రేర్ తెలుగు మూవీ, అది కూడా రియలిస్టిక్ గా అండ్ బోల్డ్ గా ఉండే మూవీ చూద్దాము అనుకుంటే కనుక ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కాకపోతే అంటే వల్గారిటీ, న్యూడిటీ లేదు కానీ ఇంటెన్స్ థీమ్స్ ఉంటాయి అనమాట. పర్లేదు అనుకుంటే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.